లక్షల ఉద్యోగాలు బీకేసింది, 2.5 లక్షలేమో వాలంటీర్లట, ఇంకొక 50,000 ఎంతో వాళ్ళు బళ్ళు చెత్త బళ్ళు నడిపే వాళ్ళు బండికి 2 ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలు బీకేశారు, ఇంకేవో లెక్కలు చెప్పాడు ఆయన. సో ఇది ఇది ఈ ఉద్యోగాలు బీకేశారనే జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ మీద మీ రియాక్షన్ ఏంటి? 151 ఎమ్మెల్యేల నుంచి 11 ఎమ్మెల్యేలకు పడిపోయి ఇప్పుడు గోచి ఒకటి మిగిల్చినారు. ప్రజలు ఆ గోచి పీకేస్తారేమో భయమో ఆందోళనతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తా ఉంది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తానండి. మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఆ వాలంటీర్లని మీరు పార్టీకి పనిచేయండి, ఈ 3 నెలలు రిజైన్ చేయండి అని కొన్ని దగ్గరలో చేయించినారు, కొన్ని దగ్గరలో బెదిరించి వాళ్ళు చేయించుకున్నారు. ఇది చేసింది వాళ్ళు కాదా అంటే ఏ విధంగా ఈ రోజు ఇట మాట్లాడతారు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది, జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి ఎందుకు ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఇవ్వలేదు అనేది రెండో పాయింట్. మూడోది, 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు ఎందుకు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. లాస్ట్ పాయింట్, వాళ్ళు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో, అప్పుడు నేను కూడా కౌన్సిల్లో ఉండేను, అప్పటి మంత్రి గౌతమ్ రెడ్డి గారు క్లియర్ గా ఇన్ రైటింగ్ టీడీపీ టైంలో 5.35 lakh జాబ్స్ వచ్చినాయని చెప్పి ఇచ్చినారు. సో ఏమి జరిగింది అనేది మనకు క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఈ రోజు ఇటు మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్. మొన్ననే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయటం జరిగింది. ఏది, ఈ షార్ట్ స్పాన్ లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి, దాదాపు 8 లక్షల కోట్లు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎన్ని జాబ్స్ ఏ సెక్టర్ లో అని చెప్పి కూడా మేము చూపించటం జరిగింది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు ఇచ్చే P4 మోడల్లో మేము కూడా గవర్నమెంట్ తరఫున సిటాప్ తరఫున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడల్లో గ్రామంలోనే మేము ఉపాధి కలిగించే విధంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ పైలట్ కొన్ని దగ్గరలో జరుగుతూ ఉండే. ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు కూడా ఈ విధంగా రాజకీయంగా ఇటువంటి తక్కువ స్థాయి కామెంట్స్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తూ ప్రజలు కూడా ఇవంతా గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అంటాడు ఆయన, ఉద్యోగులు అప్పుడున్న ఉద్యోగుల్ని వీళ్ళు మోసం చేశారు, జగన్ రెడ్డి మీకు ఏం చేయలేదు, నేను చేస్తాను అని చెప్పి మోసం చేసి తీసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు డిఏలు లేవు, ఏంటి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. అసలు ఐఆర్ ఎప్పుడు ఇస్తారు, పిఆర్సీకి ముందు ఇస్తారు, పిఆర్సీ వేసేటప్పుడు కదా ఐఆర్ ఇచ్చేది. సరే డిఏ అంటే మరి డిఏ స్పెండింగ్ ఉన్నట్టున్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో పెండింగ్ పడిన కొన్ని ఉద్యోగులకు రావాల్సిన కొన్ని బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తర్వాత ఇలాంటి ఏవో ఇంకా కొన్ని డ్యూస్ ఉన్నట్టున్నాయి ఉద్యోగులకు సంబంధించి. ఆయన దాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నట్టుగా అనిపించింది ఇవాళ ఆయన మాటలు వింటుంటే. ఉద్యోగుల విషయంలో మీ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? క్లియర్ గా మీరు చూస్తే అండి, గత ప్రభుత్వాల్లో ఎప్పుడు టీడీపీ ఉన్న టైము, ఈ వైసీపీ ఉన్నదో, కాంగ్రెస్ టైంలో మీరు ఫిగర్స్ అన్ని కంపేర్ చేసుకుంటా వస్తే హైయెస్ట్ ఈ ఫిట్మెంట్స్, ఈ బెనిఫిట్స్ అన్ని కేవలం టీడీపీ ప్రభుత్వం టైంలోనే జరిగినాయి. ఇవన్నీ విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇంతకుముందు కౌన్సిల్లో నేను కాగితాలు చూసి చెప్తా ఉన్నాను. సో వీరు మాట్లాడేది బేసిస్ రుజువు చూపించమని చెప్పండి, లేవు అనేదో లేకపోతే చేయలేదు అనేదో కాగితం చూపించమని చెప్పండి, ఊరికే మాట్లాడితే కాదు. సో ఎక్కువ బెనిఫిట్ ఉద్యోగస్తులకి కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో కూడా రావటం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫర్దర్ రిక్వెస్ట్ ఏమేమి ఉన్నాయో అవి కూడా కన్సిడరేషన్ లో తీసుకొని అవి కూడా రిజాల్వ్ చేసే విధంగా ముందుకు పోతున్నామండి. అంటే ఇంకొక పాయింట్, ఉద్యోగులు నిన్నటి నుంచి కొంత వాళ్ళలో కూడా ఒక చర్చ ఉంది, అంతా బాగుంది, కానీ మహానాడులో మాకు సంబంధించిన అంశం కూడా ఒక ప్రస్తావన, ఒక చర్చ, ఒక తీర్మానం ఏదో సంథింగ్ ఉంటుంది కదా. సో చర్చించుంటే బాగుండేది ఉద్యోగులకు సంబంధించి, ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడ్డాం ఈ ప్రభుత్వం రావడానికి, వచ్చిన తర్వాత కూడా సహకరించాము, మా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు అందరం సహకరించాం కదా, మాకు సంబంధించిన చర్చ కూడా ఉంటే బాగుండేది అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. మరి ఇప్పటికైతే జరగలేదు, రేపు బహిరంగ సభ సందర్భంగా ఏమైనా చేస్తారా అంటే జస్ట్ మీ దృష్టికి తెస్తున్నా నేను. ఈసారి కొంచెం క్లారిటీ అందరికి రావాలి. జనరల్ గా పండగ రకంగా అందరు రావటము, ఏదో అక్కడ ఎంజాయ్ చేసి పోవటం అనే లైన్ లేదు ఈసారి మహానాడు ఫస్ట్ 2 days కేవలం ఇన్విటేషన్స్ ఇచ్చిన వాళ్ళకే, ఆహ్వానం పంపించిన వాళ్ళే రావాలా, అందరూ వచ్చేదానికి కూడా లేదు. సో ఫస్ట్ డే కేవలం పార్టీ సంబంధించిన చర్చలే జరిగినాయి, రెండో రోజు ప్రభుత్వానికి సంబంధించిన చర్చలు జరిగినాయి. సో ఇది ఇట్ వాజ్ ఓన్లీ డిస్కషన్.
సో అక్కడ ఉన్న లిమిటెడ్ టైం ఒక రోజులో ఉండే ఆ ఫ్యూ అవర్స్ లో ఎన్ని పాయింట్స్ కవర్ చేయగలుగుతామో ముఖ్యమైన అంశాలే పికప్ చేయడం జరిగింది. దానికి ఒక కమిటీ పెట్టుకొని అనేక పాయింట్స్ మేము లేవనైతే దాంతో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ కమిటీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎస్, ఇది వచ్చుండకపోవచ్చు, ఎందుకు అని అంటే టైం తక్కువ ఉంది కనుక. కానీ ప్రభుత్వ దృష్టిలో అది